నిజామాబాద్ జిల్లాలో ధాన్య కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. యాసంగి వరి కోతలు ప్రారంభం కానున్న వేళ ముందస్తుగానే ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 185 ధాన్య కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. జిల్లాలో యాసంగి వరి కోత మొత్తం ప్రారంభించారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం జిద్దాన్ని మొత్తం ఇటు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తిగా అయితే సుమారుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 2,70,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మాత్రం ఇటు అధికారులకు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఇటు సివిల్ సప్లై అధికారులు మొత్తం 1,70,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికైతే కసరత్తు ప్రారంభించారు. వాటికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు 185 కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా మొత్తం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మండలకు కొనుగోలు ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా అధికారులు పూర్తి అందంగా మొత్తం అప్రమత్తమైంది. అయితే గతంలో కొన్ని లోటుపాట్లు ఉంటుందో చూసా ఈసారి మొత్తం యాసంగి పంటలు రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి మొత్తం ఇటు కొనుగోలు కేంద్రాలను మొత్తం గట్టిగా తీసుకొని ఇటు కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి దాన్ని ప్రతి గింజ కొంటామని చెప్పేసి ప్రభుత్వం అది చెప్తుంది. అయితే ఇప్పటికే మనం ప్రస్తుతానికైతే మనం ముడుపుకల్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు కూడా తమ ఉత్పత్తులను వరి పండించిన ధాన్యాన్ని కూడా తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద ఇక్కడ నిల్వ ఉంచి ఇక్కడ ఆరబెట్టుకుని తూర్పాటు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అంతా మట్టనికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులను అడిగి మీరు చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా ఉంది కొనుగోలు కేంద్రాల దగ్గర? మాకు పంటలు ఏమి బాగా రాలేదు, కొంచెం రేటు పెరగాలనుకుంటున్నాం సారు. అంటే మరి కొనుగోలు కేంద్రం తీసుకొచ్చినా మరి కొంటున్నారా? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఇంకా మొదలు పెట్టలేదు సారు కొనటానికి. ఇక కొంటరేం కానీ 2,500 కొనాలని మేము కోరుతున్నాం. పంటలు చాలా తగ్గిపోయినాయి, ఎండిపోయినాయి, నీళ్ళు రాలేదు, రైతులకు చాలా పంట తక్కువ అయింది సారు. సంబంధించినటువంటి టార్పాలిన్ కానీ గన్ని బ్యాగులు కానీ ఇవ్వాలని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి, మరి ఇచ్చారు మీకు? ఏమి ఇవ్వలే, ఏం లేదు సార్, మాకు ఇంకేమి ఇవ్వలే, ఏమి ఇవ్వలే. పొలాలన్నీ బర్రెలు మేసినాయి, ఎడ్లు మేసినాయి, అన్నీ ఎండిపోయినాయి. 2 ఎకరాలు పెడితే 1 ఎకరమే పండింది. ఆ 1 ఎకరం కూడా 2,500 ఎమ్మడి కొనాలని కోరుతున్నాం మేము. తాత నువ్వు చెప్పే, నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? ఇక్కడ పరిస్థితి ఉంది ఇక్కడ పొలాలు కోసి 4 రోజుల కాంచే కోసింది. కొనుగోలు వారు కోయలేదు పొలాలు, ఇప్పుడే మొదలు పెట్టిరు కోతానికి. కోసిన కాంచి మాత్రం కళ్ళం అందరికీ ఉన్న వాళ్ళ వరకు అయితే దొరికినాయి. దొరికిన వాళ్ళకి కూడా ఆ గింజలు ఎండితే వాళ్ళు కొనుగోలులైనా కాంటబెట్టుడైనా ఏదైనా ఆర్థికంగా చేస్తారు. కానీ మాకు ఎందుకంటే ఇయ్యడు కాలువలు తక్కువ రావటం, నీళ్ళు రాకపోవటం, చాలా వరకు పొలాలు ఎండిపోయినాయి. ఏదో ఒకటి బావుల్లో నీళ్ళు ఉన్నోళ్ళు, మంచిగా నీళ్ళు దొరికిన వాళ్ళే పంటలు పండినాయి. దూరం కాలువలు ఉన్న వాళ్ళకి పొలాలు ఎండిపోయినాయి. సరే ఉన్నోళ్ళైనా మంచిగా గవర్నమెంట్ బోనస్ కట్టిస్తామని రాదన్నారు, ఇదన్నారు. మరి ఏం కట్టిస్తారో మునుపు కొనేటన్నా కొని మాకు మంచిగా సౌకర్యాన్ని చేస్తే మంచిది. మరి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతు ధాన్యం గరిష్టంగా ఎంత తీసుకుంటారు? గవర్నమెంట్ రూల్ మరి నేనైతే 2,200 2,300 కొన్నారు. మరి ఎంత కొంటారు? మాకు బోనసే 500 ఇస్తానన్నాడు. ఆ 500 కూడా మరి 500 కింటకు 500 బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు. మరి అవి కూడా ఇచ్చినా కాసే పంట తక్కువ వచ్చినందుకన్నా ఇట్లనైనా కొంత లాభం కావచ్చునని మేము అనుకుంటాను. ముఖ్యంగా మనం చూసుకుంటే కొనుగోలు కేంద్రం దగ్గర మరికొంతమంది మహిళా రైతులు వాళ్ళు అడిగిస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? సార్ నమస్కారం సార్, నా పేరు కవిత. నేను ముడుపుగల ఐశ్వర్య గ్రామీణ సంఘం నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు చేస్తున్నా సార్. లాస్ట్ ఇయర్ అయితే మిల్లర్స్ దగ్గర నుంచి ఎలాంటి కటింగ్ లేదు సార్. ఏ ఒక్క రైతుకు కూడా 1 రూపీ కట్ కాలేదు. గతంలో యాసంగిలో కట్ చేశారు. మళ్ళీ ఒకటి ఏంటంటే వెహికల్స్ టైంకి రాక రైతులే పెట్టుకున్నారు. దానికి వెహికల్ కిరాయిలు కూడా ఇంకా రాలేదు సార్. గతంలో ఇక్కడ మిల్లులు దగ్గరపట్లో మిల్లులు ఎవరు తీసుకోలేదు. పెద్దపల్లికి, కరీంనగర్ అట్లా పంపించాము. పోయిన యాసంగి అయితే చాలా ప్రాబ్లం అయింది సార్, రైతులందరూ ఇబ్బంది పడ్డారు. పోయిన పంట వానాకాలం పంట అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. బాగానే రైతులకు డబ్బులు అమౌంట్ తొందరలో పడ్డాయి. కటింగ్లు లేవు, వెహికల్స్ వచ్చినాయి, బ్యాగ్స్ వచ్చినాయి. తొందరగా క్లోజ్ చేసుకున్నాం సార్. ఇప్పటికైతే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు రైతులకు మొత్తం అన్ని విధాలుగా మీరు లాభం చేకూరని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే గరిష్ట ధర 2,203 నుంచి మొత్తం కనిష్ట ధర 2,183 ప్రభుత్వం ధర పలికించింది. ఆ ప్రకారమే ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభించాం. ఇంకా 2-3 రోజులు ఇప్పటికే ధాన్యం కూడా వస్తున్నాయి. ఇంకా మరికొన్ని రోజులు అయితే కాంటాక్ట్ కూడా పూర్తి చేసుకుని మొత్తం మిల్లులకు తరలిస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి నిర్వాహకులు మొత్తం చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. విలేజ్ మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.